హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2026 మే నెలకు సంబంధించిన కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయితే వీడియోస్ మీకు కూడా యూజ్ అవుతుంది అంటే మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే ఫ్యామిలీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కాబట్టి వీడియోని అయితే షేర్ చేయండి. సో ముందు ఈరోజు వచ్చేసి पीएम किसान सम्मान निधि योजना కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది? ప్రతి 4 నెలలకు ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది అంటే 2000 చొప్పున అందుతుంది. సో ఇదైతే అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన సరే, మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది, రైతులు కాదు, మ్యాక్సిమం రైతులకైతే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భౌతిక శాస్త్రంలోని ఏ అంశానికి గుర్తుగా జాతీయ శాస్త్ర విజ్ఞాన దినాన్ని నిర్వహిస్తున్నారు? భౌతిక శాస్త్రంలోని అంశానికి గుర్తుగా జాతీయ శాస్త్ర విజ్ఞాన దినాన్ని నిర్వహిస్తున్నారు అంటే కాంతి సంబంధిత అంశాలకు గుర్తుగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఏ యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించారు? అంటే ప్రచండ్ అనే యుద్ధ హెలికాప్టర్ లో ప్రయాణించారు. ఇది అయితే దేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో మొట్టమొదటిసారిగా నీటి అడుగున ఏర్పాటు చేసేటటువంటి ట్విన్ ట్యూబ్ రోడ్డు కమ్ రైలు సొరంగం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2029లో ఆసియా శీతాకాలపు క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే కజకిస్తాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి థాయిలాండ్ మాస్టర్స్ 2026 టోర్నమెంట్ లో BWF సూపర్ 300 టైటిల్ గెలుచుకున్నటువంటి భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే దేవికా సిహాగ్ గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 ఫిబ్రవరిలో జపాన్లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? అంటే LDP పార్టీ అన్నమాట, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ సెషెలాఫ్ దేశాల మధ్య త్రైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏ పేరుతో జరిగాయి అంటే లామితీయ విన్యాసాలు. ఏ పేరుతో జరిగాయి అంటే లామితీయ విన్యాసాల పేరుతో జరగడం జరిగింది. మన దేశంలో జరగనున్నటువంటి ఏ అంశానికి సంబంధించిన చిహ్నాలు మస్కట్ల పేర్లు ప్రగతి వికాస్? మన దేశంలో జరగనున్న ఏ అంశానికి సంబంధించినటువంటి చిహ్నాలు మస్కట్ల పేర్లు ప్రగతి వికాస్ అనేది ఏ అంశానికి సంబంధించింది అంటే జనగణన. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 1 గంటలో 2.51 లక్షల మొక్కలు నాటడం ద్వారా చైనా రికార్డును క్రాస్ చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డులో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి భారత నగరం అంటే వారణాసి. నెక్స్ట్ వన్ వచ్చేసి కెనడాకు చెందిన ఏ విశ్వవిద్యాలయం ఏ విద్యా పరిశోధనలకు సంబంధించి కేంద్రాన్ని ప్రారంభించేందుకు
ప్రణాళికను రూపొందించింది. అంటే నిఖిల్కి సంబంధించి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసియా అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పురస్కారం పొందిన ఈ గ్రామం సండే రోజు పర్యాటకులు ఊరిలోకి రావాలని నిషేధం విధించింది. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పురస్కారం పొందినమాట. అయితే ఆ గ్రామం సండే రోజు పర్యాటకులు అంటే టూరిస్టులని ఊర్లోకి రాకుండా నిషేధం విధించింది. అది ఏది అంటే మలినాంగ్ అనమాట. మలినాంగ్ మేఘాలయ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల సమయంలో దేశం సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు ఏ నిధి ఏర్పాటు చేయాలని భారత ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అంటే ఆర్థిక స్థిరత్వ నిధి, ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ అనమాట. సో ఇది రోజు కరెంట్ అఫైర్స్ కావాలి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వాచింగ్.